హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు T1 అకాడమీ. ఐ యామ్ సుధీర్ కుమార్. ఎంప్లాయ్మెంట్ న్యూస్లో భాగంగా ఈరోజు మీ ముందుకు ఒక మంచి నోటిఫికేషన్తో రావడం జరిగిందండి. టెట్ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ తెలంగాణ సంబంధించినటువంటి డిపార్ట్మెంట్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ వాళ్ళు ఎవ్రీ ఇయర్ 2 times టెట్ని కండక్ట్ చేస్తారు కదా. సో దానికి సంబంధించి సెకండ్ టైం నోటిఫికేషన్ రావడం జరిగింది. సో ఈ నోటిఫికేషన్ సంబంధించి ఇంపార్టెంట్ డేట్స్, అప్లికేషన్ ఎప్పుడెప్పుడు చేసుకోవాలి, అదేవిధంగా ఎగ్జామ్ డేట్స్ని కూడా ఈ నోటిఫికేషన్లో క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. సో ఈ నోటిఫికేషన్లో టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్కి సంబంధించినటువంటి మినిమం ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ ఏంటి, అదేవిధంగా సిలబస్ ఏంటి అనేటువంటి వివరాలు క్లియర్గా చూద్దాము. ఓకే, డిపార్ట్మెంట్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ నుంచి రావడం జరిగింది జనవరి స్ట్రీమ్కు సంబంధించి 2026లో. ఇంకా ఇంపార్టెంట్ డేట్స్ కనుక చూసుకున్నట్లయితే మనకు నోటిఫికేషన్ వచ్చేసి 14th November రోజున రావడం జరిగింది. అప్లికేషన్ అనేది పూర్తిగా ఆన్లైన్లోనే చేసుకోవాలి. 15th November నుంచి 29th November మధ్యలో కేవలం 14 days మాత్రమే ఇచ్చారు. 15th November నుంచి 29th November మధ్యలో మాత్రమే మనము అప్లికేషన్ చేసుకోవడానికి ఛాన్సెస్ ఉన్నాయన్నమాట. అదేవిధంగా హాల్ టికెట్ డౌన్లోడ్స్ విషయానికి వస్తే 27th December నుంచి ఆన్లైన్లో హాల్ టికెట్స్ తీసుకోవచ్చు. అదేవిధంగా ఎగ్జామినేషన్ వచ్చేసి January 3rd నుంచి 2026 January 3rd నుంచి 31st January 2026 మధ్యలో ఈ ఎగ్జామ్స్ అనేటివి కండక్ట్ చేయబోతున్నారు. సో 2 బ్యాచెస్గా కండక్ట్ చేస్తారు, మార్నింగ్ స్ట్రీము అదేవిధంగా ఆఫ్టర్నూన్ స్ట్రీమ్ అన్నమాట. ఇక మన టైమింగ్స్, ఎగ్జామ్ డేట్స్ ఏంటి, 3rd January 2026 నుంచి 31st January 2026 మధ్యలో దానికి సంబంధించి టైం టేబుల్ ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా డ్యూరేషన్ మనందరికి తెలుసు 2 hours 30 minutes. ఆఫ్టర్నూన్ సెషన్, మార్నింగ్ సెషన్ 2 విధాలుగా చేస్తున్నారు. మార్నింగ్ సెషన్ 9 నుంచి 11:30 AM మధ్యలో, ఆఫ్టర్నూన్ సెషన్ వచ్చేసి 2 to 4:30 మధ్యలో కండక్ట్ చేయనున్నారు. ఓకే, సో నెక్స్ట్ వచ్చేసి మినిమం ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ ఏంటి. టెట్ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్లో మనకు 2 స్ట్రీమ్స్ ఉంటాయి. క్లాస్ 1 నుంచి క్లాస్ మధ్యలో జరిగేటువంటిది, అదేవిధంగా క్లాస్ 6th నుంచి క్లాస్ 10th మధ్యలో ఏదైతే ఉందో వాటికి సంబంధించి. సో దీనికి సంబంధించి పేపర్ 1, పేపర్ 2 ఉంటుంది. పేపర్ 1కి సంబంధించి క్వాలిఫికేషన్ అంటే పేపర్ 1, పేపర్ 2 2 రాయొచ్చు. పేపర్ 1 మాత్రమే రాయాలి అనుకునే వాళ్ళు, ఈ క్లాసెస్కి టీచ్ చేయాలి అనుకునే వాళ్ళకి సంబంధించి ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ కనుక చూసుకున్నట్లయితే ఇంటర్మీడియట్, senior secondary or its equivalent with at least 50% of the marks. However, in case of SC and ST, BC and persons with disabilities కనుక చూసుకున్నట్లయితే 45%. ఓకే, 2 years డిప్లొమా ఏంటి, టీటీసీ, ఓకే, టీచర్ ట్రైనింగ్ కోర్స్ ఏదైతే ఉందో అది చేయాలి. ఆర్ఎల్స్ 4 years బ్యాచులర్ ఆఫ్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ ఆర్ 2 years డిప్లొమా ఇన్ ఎడ్యుకేషన్ స్పెషల్ ఎడ్యుకేషన్ అనేది చేసి ఉన్నట్లయితే ఎలిజిబిలిటీ. లేదు ఇది కాకుంటే కింద ఉన్నటువంటి కండిషన్ ఏంటి, ఇంటర్మీడియట్ ఆర్ సీనియర్ సెకండరీ ఆర్ ఇట్స్ ఈక్వలెంట్ విత్ అట్లీస్ట్ 45% మార్క్స్. ఆర్ఎల్ మిగతా ఎస్సీ అండ్ ఎస్టీ ఓబీసీ క్యాండిడేట్స్కి పర్సన్స్ విత్ డిసబిలిటీస్ ఎవరైతే ఉంటారో వారికి 40%. అండ్ పాస్ ఇన్ 2 years డిప్లొమా అంటే టీటీసీ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ ఉందో అది, 4 years బ్యాచులర్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్, 2 years డిప్లొమా స్పెషల్ ఎడ్యుకేషన్ ఇన్ కేస్ ఆఫ్ క్యాండిడేట్స్ హూ హ్యావ్ పాస్డ్ ఆర్ అడ్మిటెడ్ డిఈడిలో ఎవరైతే అడ్మిషన్ తీసుకున్నారో వాళ్ళు. ఓకే, యాజ్ పర్ గైడ్లైన్స్ ఆఫ్ ది 23rd December 2015 ప్రకారం ఉన్న వాళ్ళకి ఎలిజిబిలిటీ ఇవ్వడం జరిగింది. సో దీనికి సంబంధించి ఏంటి, మినిమం ఇంటర్మీడియట్ చేసి ఉండాలి, టీటీసీ చేసి ఉన్నట్లయితే క్లాస్ 1st నుంచి 5th మధ్యలో ఏదైతే ఉంటుందో దానికి ఎలిజిబిలిటీ టెస్ట్ రాయొచ్చు. ఇంకా పేపర్ 2 విషయానికి కనుక వస్తే పేపర్ 2 వచ్చేసి క్లాసెస్ 6th నుంచి 8th మధ్యలో ఉంటాయి. సో ఈ క్లాసెస్ ఏవైతే ఉన్నాయో దీనికి సంబంధించి BA, BSc, BCom విత్ అట్లీస్ట్ అంటే డిగ్రీ ఉండాలి విత్ అట్లీస్ట్ 50% మార్క్స్. ఇన్ కేస్ ఆఫ్ SC అండ్ ST, BC వాళ్ళైతే 45% అండ్ బ్యాచిలర్ ఆఫ్ ఎడ్యుకేషన్ BEd కోర్స్ అనేది చేసి ఉండాలి. ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి, BEd కోర్స్ అనేది చేసి ఉండాలి. ఓకే, నెక్స్ట్ సేమ్ అన్నీ అంతే, BEd కోర్స్ మినిమం ఉండాల్సిందే, BEd కోర్స్ లేదైతే ఉండదు. సో డిగ్రీ విత్ BEd ఉండాలి. అదే మామూలుగా క్లాస్ 1st నుంచి క్లాస్ 5th వరకు చెప్పాలి అనుకుంటే, అంటే దానికి ఎలిజిబిలిటీ కావాలి అనుకుంటే మనకి ఇంటర్మీడియట్ టీటీసీ చేసి ఉంటే సరిపోతుంది. దీనికి మాత్రం క్లాస్ 6th నుంచి క్లాస్ 8th మధ్యలో ఏదైతే ఉంటుందో వీరికి వచ్చేసి ఏంటి, BEd విత్ డిగ్రీ కంపల్సరీ. ఓకే,
నెక్స్ట్ మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్లోనే ఉంటాయి. పేపర్ విధానం కనుక చూసుకున్నట్లయితే మనకు ఎంసీక్యూస్ మోడల్లోనే ఉంటుంది. 2 hours 30 minutes అనేది డ్యూరేషను. దీంట్లో మొత్తం మనకి 150 క్వశ్చన్స్ ఉంటాయి, 150 మార్క్స్ గాను. సో చైల్డ్ డెవలప్మెంట్ అండ్ పెడగాగి కనుక చూసుకున్నట్లయితే 30 మార్క్స్ 30 క్వశ్చన్స్. అదేవిధంగా లాంగ్వేజ్ 1 అంటే ఇక్కడ లాంగ్వేజ్ 1 అనేది మనం చూస్ చేసుకోవాలి, దానికి సంబంధించి కూడా చూద్దాము. 30 మార్క్స్ 30 క్వశ్చన్స్. లాంగ్వేజ్ 2 ఇంగ్లీష్ కంపల్సరీ ఫర్ ఆల్. ఓకే, 30 మార్క్స్ 30 క్వశ్చన్స్. అదేవిధంగా మ్యాథమెటిక్స్లో కండక్ట్ చేయడం జరుగుతుంది. మ్యాథమెటిక్స్ అనేది ఉంటుంది. మ్యాథమెటిక్స్ వచ్చేసి 30 మార్క్స్ 30 క్వశ్చన్స్. అదేవిధంగా ఎన్విరాన్మెంటల్ స్టడీస్ 30 క్వశ్చన్స్ 30 మార్క్స్. మొత్తం ఇలా ఈ విధంగా 150 మార్క్స్కి కండక్ట్ చేయడం జరుగుతుంది. ఓకే, నెక్స్ట్ కనుక చూసుకున్నట్లయితే టెస్ట్లో ఏంటి సిలబస్ ఏంటి అంటే ఫస్ట్ వచ్చేసి మనం పెడగాగి అంటే చైల్డ్ డెవలప్మెంట్ పెడగాగి ఏ విధంగా ఉండాలి అనే దానిపైన, ఎడ్యుకేషన్ ఏ విధంగా చెప్పాలి అనే దానిపైన 30 క్వశ్చన్స్ ఉంటాయి. తర్వాత పేపర్ 1 అండ్ పేపర్ 1లో వచ్చేసి లాంగ్వేజ్ 1 అని ఉంది కదా, ఈ లాంగ్వేజ్ 1కు సంబంధించి ఇక్కడ మొత్తం ఎన్ని లాంగ్వేజెస్ ఇవ్వడం జరిగింది, 8 లాంగ్వేజెస్ ఇవ్వడం జరిగింది. 8 లాంగ్వేజెస్ ఏంటి, తెలుగు, ఉర్దూ, హిందీ, బెంగాలీ, కన్నడ, మరాఠీ, తమిళ్ అండ్ గుజరాతీ. దీంట్లో ఏదో ఒక లాంగ్వేజ్లో మీరు కంపల్సరీ ఎగ్జామ్ రాయాల్సి ఉంటుంది. ఓకే, ఏ క్యాండిడేట్ హ్యాస్ టు చూస్ వన్ ఆఫ్ దీస్ 8 లాంగ్వేజెస్ అండర్ లాంగ్వేజ్ 1 ఆఫ్ టీజీ టెట్ అండ్ దోస్ క్యాండిడేట్ షుడ్ హ్యావ్ compulsory studied that language either as medium of study or first languages at least up to class 10th వరకు ఉంటే సరిపోతుందని చెప్తున్నారు. ఈ మీడియంలో మీరు ఏదైతే లాంగ్వేజ్ చూస్ చేసుకుందాం అనుకుంటున్నారో ఆ లాంగ్వేజ్లో మీరు మీ స్టడీ అనేది అందులోనైనా చేయాలి, లేకపోతే దాంట్లో స్పెషలైజేషన్ అయినా ఉండాలి అంటున్నారు. కంపల్సరీ స్టడీడ్ దట్ లాంగ్వేజ్ ఐదర్ మీడియం ఆఫ్ స్టడీ ఆర్ ఫస్ట్ లాంగ్వేజ్. మనము ఇప్పుడు ఫస్ట్ లాంగ్వేజ్, సెకండ్ లాంగ్వేజ్ హిందీ, థర్డ్ లాంగ్వేజ్ ఈ విధంగా ఉంటాయి కదా, ఆ విధంగా అన్నట్టు. నెక్స్ట్ వచ్చేసి ఇంగ్లీష్ అనేది కంపల్సరీ ఫర్ ఆల్ క్యాండిడేట్స్. నెక్స్ట్ మ్యాథమెటిక్స్ అండ్ ఎన్విరాన్మెంటల్ స్టడీస్ ఏదైతే ఉందో దానికి క్లాస్ 1 నుంచి క్లాస్ మధ్యలో బేసిక్స్ ఏవైతే ఉంటాయో దాని రిలేటెడ్గానే ఎగ్జామ్ ఉంటుంది. ఓకే, సో సిలబస్ ఫర్ లాంగ్వేజ్ 1 అండ్ లాంగ్వేజ్ 2 షెల్ బి బేస్డ్ ఆన్ ప్రొఫిషియన్సీ ఇన్ లాంగ్వేజెస్, ఎలిమెంట్స్ ఆఫ్ లాంగ్వేజ్, కమ్యూనికేషన్ అండ్ కాంప్రహెన్షన్ ఎబిలిటీస్ పైన ఉంటుంది. తర్వాత 30 MCQs under language 1 and 2 shall include 6 questions on pedagogy of a language ఉంటుంది. ఓకే, అంటే మీరు ఏదైతే లాంగ్వేజ్ 1 లాంగ్వేజ్ 2 ఉంటాయో ఆ లాంగ్వేజ్ రిలేటెడ్ అనే కాకుండా, గ్రామటికల్ అనే కాకుండా పెడగాగి సిస్టమ్ పైన కూడా 6 క్వశ్చన్స్ ఉంటాయి అని చెప్పడం జరిగింది. నెక్స్ట్ కనుక చూసుకున్నట్లయితే పేపర్ 2 విషయానికి వస్తే 2 hours 30 minutes సేమ్ 150 క్వశ్చన్స్ ఉంటాయి, 150 మార్క్స్. ఇక్కడ చూడండి ఈ స్ట్రీమ్ వచ్చేసి మనకి క్లాస్ 6th నుంచి క్లాస్ 8th మధ్యలో. ఓకే, చైల్డ్ డెవలప్మెంట్ అండ్ పెడగాగి పైన 30 క్వశ్చన్స్ 30 మార్క్స్. లాంగ్వేజ్ 1 వచ్చేసి 30 మార్క్స్ 30 క్వశ్చన్స్. లాంగ్వేజ్ 2 ఇంగ్లీష్ వచ్చేసి కంపల్సరీ 30 మార్క్స్ 30 క్వశ్చన్స్. ఇక 4th డివిజన్కి వస్తే కనుక చూసుకున్నట్లయితే ఫర్ మ్యాథమెటిక్స్ అండ్ సైన్స్ టీచర్స్, మ్యాథమెటిక్స్ అండ్ సైన్స్ అనేది కంపల్సరీ 60 క్వశ్చన్స్ ఉంటాయి, 60 మార్క్స్. ఫర్ సోషల్ స్టడీస్ టీచర్, సోషల్ స్టడీస్ అనే సిలబస్ ఉంటుంది, 60 క్వశ్చన్స్ 60 మార్క్స్. ఫర్ ఎనీ అదర్ టీచర్ ఐదర్ ఈ రెండిట్లలో ఏదైనా ఒకటి చూస్ చేసుకోవాలన్నమాట. ఓకే, ఈ విధంగా 150 మార్క్స్కి 150 క్వశ్చన్స్తోని ఎగ్జామ్ అనేది ఉండబోతుంది. ఓకే, ఇంకా సిలబస్ విషయానికి కనుక వస్తే మనకు తెలుసు చైల్డ్ డెవలప్మెంట్ అండ్ పెడగాగి పైన అంటే టీచింగ్ ఎలా చేయాలి అనే దానిపైన క్వశ్చన్స్ ఉంటాయి. నెక్స్ట్ విషయానికి వస్తే సేమ్ లాంగ్వేజ్ వచ్చేసి ఇక్కడ 7 లాంగ్వేజెస్ ఇవ్వడం జరిగింది. దీనికి ఎలా మన ఎడ్యుకేషన్ అనేది 10th వరకు ఏదైతే లాంగ్వేజ్లో జరిగిందో దాన్ని బేస్ చేసుకుంటారు, లేదు అంటే ఫస్ట్ లాంగ్వేజ్ ఏదైతే ఉందో దాన్ని చూస్ చేసుకోవాల్సింది ఉంటుందన్నమాట. ఓకే, ఇదన్నమాట. నెక్స్ట్ కనుక చూసుకున్నట్లయితే మనకి లాంగ్వేజ్ 2 ఇంగ్లీష్ కంపల్సరీ. ఇక 4th స్ట్రీమ్ ఏదైతే ఉందో మ్యాథమెటిక్స్ అండ్ సైన్స్ సెక్షన్స్ కనుక చూసుకున్నట్లయితే మనకి మ్యాథమెటిక్స్ 30 క్వశ్చన్స్. దీంట్లో కంటెంట్ వచ్చేసి 24 మార్క్స్ ఉంటుంది. పెడగాగి వచ్చేసి అంటే మ్యాథమెటిక్స్ ఎలా టీచ్ చేయాలనే దానిపైన 6 క్వశ్చన్స్ ఉంటాయి. సైన్స్ విభాగానికి వస్తే 30 MCQs ఉంటాయి, 24 క్వశ్చన్స్ కంటెంట్ పైన ఉంటుంది, పెడగాగి పైన 6 ఉంటాయి. ఇంకా సైన్స్లో డివిజన్ జరిగింది. ఫిజికల్ సైన్స్ వచ్చేసి 12 MCQs, బయాలజికల్ సైన్స్ వచ్చేసి 12 MCQs ఉంటాయి, సైన్స్ పెడగాగి వచ్చేసి 6 ఉంటాయి. ఓకే, ఇదన్నమాట. నెక్స్ట్ సోషల్ స్టడీస్కి సంబంధించి సెక్షన్స్ వచ్చేసి హిస్టరీ, జాగ్రఫీ, సివిక్స్ అండ్ ఎకనామిక్స్ పైన 60 మార్క్స్ ఉంటాయి. దీంట్లో 48 క్వశ్చన్స్ వచ్చేసి మనకి ప్రధానంగా సబ్జెక్ట్స్ నుంచి వస్తే 12 వచ్చేసి పెడగాగి పైన ఉంటాయి. ఫర్ పేపర్ 2
సిలబస్ ఏది మ్యాథమెటిక్స్ అండ్ సైన్స్ ఏదైతే ఉందో, సోషల్ స్టడీస్ ఏదైతే ఉందో, అవి టాపిక్స్ వచ్చేసి క్లాస్ 6 నుంచి క్లాస్ 8 మధ్యలో ఏదైతే సిలబస్ ఉంటుందో ఆ స్టాండర్డ్ లెవెల్లో అడగడం జరుగుతుంది. ఓకే, ఇది ఎగ్జామ్కి సంబంధించినటువంటి సిస్టమ్. ఇక్కడ గుర్తుపెట్టుకొని 2 పేపర్స్ కూడా రాసే ఛాన్సెస్ ఉంటాయి. ఎవరైతే టెట్ అదేవిధంగా బీఈడి డిగ్రీ బీఈడి చేస్తుంటారో వాళ్ళు 2 పేపర్స్ కూడా రాయొచ్చు. సో దానికి సంబంధించి కూడా చూద్దాం. ఇక క్వాలిఫైయింగ్ మార్క్స్ విషయానికి వస్తే జనరల్ అండ్ ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులు 60% మార్క్స్ ఉండాలి. బీసీ ఎవరైతే ఓబీసీ క్యాండిడేట్స్ ఉన్నారో వారికి 50%. నెక్స్ట్ ఎస్సీ అండ్ ఎస్టీ పర్సన్స్ విత్ డిసబిలిటీస్ కనుక చూసుకున్నట్లయితే 40% అండ్ ఎబోవ్ ఉన్నట్లయితే వీరు క్వాలిఫై అయినట్టు టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్. ఇక్కడ వెయిటేజ్ మనకి డిఎస్సి నోటిఫికేషన్ ఏదైతే వస్తుందో అక్కడ మన పర్సంటేజ్ ఆఫ్ మార్క్స్ని బట్టి కూడా వెయిటేజ్ అనేది డిసైడ్ చేయడం జరుగుతుంది. ఇక మనకి హాల్ టికెట్స్ వచ్చేసి చెప్పాను కదా ఎప్పటి నుంచి ఎప్పటి వరకు 27th డిసెంబర్ నుంచి అవైలబుల్గా ఉండడం జరుగుతుంది. ఓకే, నెక్స్ట్ ఎగ్జామినేషన్ ఫీజు వచ్చేసి ఒక ఎగ్జామ్ పేపర్ 1 కనుక రాసేటట్లయితే 750 రూపీస్, పేపర్ 2 అంటే 2 పేపర్లు కలిసి రాస్తే మనకి 1000 రూపీస్ అనేది ఛార్జ్ చేయడం జరుగుతుంది. ఓకే, ఎనీ ఎగ్జామ్ పేపర్ వచ్చేసి 750, ఒక 2 పేపర్లు రాయాలి అనుకుంటే మాత్రం 1000 రూపీస్ కట్టాల్సి ఉంటుంది. ఇదన్నమాట సింపుల్గా. ఎవరైతే బీఈడి టెట్ డిగ్రీ క్వాలిఫై ఉన్నారో వారు దీనికి టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్కి కంపల్సరీగా అప్లై చేయండి. ఎందుకంటే గవర్నమెంట్ చాలా నిబద్ధతతోనే ఉండడం జరిగింది, ఎస్పెషల్లీ టీచర్స్ రిక్రూట్మెంట్లో. సో రాబోయే రోజుల్లో డిఎస్సి నోటిఫికేషన్ త్వరగా వస్తుంది కాబట్టి ప్రిపరేషన్ కూడా టైం ఉండాలి. కాబట్టి ఇప్పటి నుంచే మీ ప్రిపరేషన్ అనేది కంటిన్యూ చేయండి. ఓకే, సో త్వరలో కూడా డిఎస్సి నోటిఫికేషన్ అనేది రాబోతుంది కాబట్టి ఈ టెట్ ఎగ్జామ్ ఏదైతే ఉందో దీనికి అప్లై చేసి కంపల్సరీగా రాయండి. సో ఇదండి నోటిఫికేషన్ సంబంధించినటువంటి ముఖ్యమైనటువంటి డీటెయిల్స్. ఫర్ మోర్ ఇన్ఫర్మేషన్ లైక్ దిస్ అంటే జాబ్ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ కానీ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ సంబంధించిన క్లాసెస్ కోసం కానీ T1 అకాడమీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్.